అందరికీ నమస్కారం. కుంభరాశివారికి మే 13, 14, 15 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కుంభరాశిలో పుట్టినవారు నిజంగా ప్రత్యేకమైన వాళ్లు. వీరి ఆలోచన విధానం చాలా విలక్షణంగా, అందరికంటే భిన్నంగా ఉంటుంది. వీరు కేవలం వర్తమానం గురించే కాకుండా భవిష్యత్తును కూడా ఊహించగల ముందుచూపు కలిగినవారు. వాయుతత్వం ప్రధానంగా ఉండటం వల్ల వీరు మేధావులు, కొత్త విషయాలను త్వరగా గ్రహించగలరు. వీరి హృదయం చాలా విశాలమైనది. కేవలం తమ గురించి, తమ కుటుంబం గురించే కాకుండా మొత్తం సమాజం బాగుండాలని, అందరికీ మేలు జరగాలని తపన పడతారు. అందుకే వీరిని గొప్ప మానవతావాదులు అంటారు. కొత్త ఆలోచనలతో, వినూత్నమైన పద్ధతులతో సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనే దృఢ సంకల్పం వీరిలో బలంగా కనిపిస్తుంది. ఈ రాశికి అధిపతి శని భగవానుడు కావడం వీరికి ఒక వరం లాంటిది. దీనివల్ల వీరికి సహజంగానే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేసే తత్వం అలవడతాయి. న్యాయానికి, నిజాయితీకి కట్టుబడి ఉంటారు. అన్యాయాన్ని అస్సలు సహించరు. ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకుంటారు. స్థిర రాశి కావడం వల్ల వీరు స్నేహంలోగాని, బంధాలలోగాని చాలా నమ్మకస్తులుగా ఉంటారు. మాట ఇస్తే నిలబెట్టుకుంటారు. బాధ్యతలను ఎంతో శ్రద్ధగా నిర్వర్తిస్తారు. వీరి ఓర్పు, సహనం చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కుంభరాశివారు స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని అమితంగా ఇష్టపడతారు. తమకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అందరితో స్నేహంగానే ఉంటారు కాని వీరి వ్యక్తిత్వం చాలా స్వతంత్రంగా ఉంటుంది. పాతకాలపు మూస పద్ధతులకు కట్టుబడి ఉండకుండా ఎప్పుడూ కొత్తదనం కోసం అన్వేషిస్తారు. వీరి ఆలోచనలు, చేతలు కొన్నిసార్లు వింతగా అనిపించినా వాటిలో లోతైన అర్థం, సమాజహితం దాగి ఉంటాయి. ఇలాంటి గొప్ప గుణాలు, విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన కుంభరాశివారు ఏ రంగంలో ఉన్నా తమదైన ముద్ర వేయగల సమర్థులు. కుంభరాశివారికి మే 13, 14, 15 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 13వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ జీవితంలో కొంత జాగ్రత్త అవసరం. మీరు మాట్లాడే మాటలను కుటుంబ సభ్యులు అపార్థం చేసుకునే అవకాశముంది. కాబట్టి సౌమ్యంగా, స్పష్టంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు లేదా కుటుంబ బాధ్యతల గురించి చర్చించేటప్పుడు ఓర్పు ముఖ్యం. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సి రావచ్చు. ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. బాధ్యతలు పెరిగినట్లు అనిపించవచ్చు. ఆరోగ్యపరంగా ఈ రోజు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఒత్తిడి లేదా పనిభారం కారణంగా నీరసంగా అనిపించవచ్చు. కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. బయటి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న గాయాలు లేదా ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. ముఖ్యంగా ప్రయాణాలలో మరియు వాహనాలు నడిపేటప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు తేలికపాటి వ్యాయామం చేయడం మేలు చేస్తుంది. ఉద్యోగంలో ఈ రోజు పని ఒత్తిడి అధికంగా ఉండే అవకాశముంది. మీ పనిపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. పై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ మాటతీరు వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. సమయానికి పనులు పూర్తి చేయడానికి ప్రణాళికతో పనిచేయడం అవసరం. ఓపికతో వ్యవహరిస్తే సవాళ్లను అధిగమించగలరు. ఆర్థికంగా ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ధనలాభం సూచనలు ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. కుటుంబ అవసరాల కోసం లేదా ఆరోగ్య సంబంధిత విషయాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరికీ అప్పు ఇవ్వడం లేదా హామీలు ఉండటం మంచిది కాదు. పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రోజు పోటీ ఎక్కువగా ఉండవచ్చు. మీ వ్యాపార భాగస్వాములతో లేదా ఉద్యోగులతో వ్యవహరించేటప్పుడు స్పష్టత, జాగ్రత్త అవసరం. కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడుల విషయంలో అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలలో పారదర్శకంగా ఉండండి. బకాయిల వసూలులో కొంత జాప్యం జరగవచ్చు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ వ్యూహాలు మార్చుకోవాల్సి రావచ్చు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది మరియు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. జ్ఞాపకశక్తి బాగుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మంచి ఫలితాలను ఆశించవచ్చు. ఉపాధ్యాయుల నుండి లేదా పెద్దల నుండి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. కష్టపడితే విజయం తప్పక లభిస్తుంది. వివాహిత దంపతులకు ఈ రోజు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాలు లేదా కుటుంబ బాధ్యతల గురించి చర్చలు జరిగే అవకాశముంది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవడం వల్ల బంధం బలపడుతుంది.
భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపించాల్సి రావచ్చు. ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగానే ఉంటుంది. మీ మధ్య అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించండి. అయితే మీ బంధం విషయంలో కుటుంబ సభ్యుల నుండి లేదా ఆర్థిక కారణాల వల్ల కొన్ని ఒత్తిళ్లు ఎదురుకావచ్చు. ఒకరికొకరు నిజాయితీగా ఉండటం, భావాలను స్పష్టంగా పంచుకోవడం ముఖ్యం. చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా చూసుకోండి. కుంభరాశివారికి మే 14వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కుటుంబ వాతావరణం కొంచెం మెరుగ్గా ఉంటుంది. సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. మీరు చెప్పే మాటలకు విలువ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశాలున్నాయి. బంధువుల నుండి లేదా స్నేహితుల నుండి శుభవార్తలు వినే అవకాశముంది. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆరోగ్యపరంగా నిన్నటి కంటే ఈ రోజు కొంత ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అయితే ఆహార నియమాల విషయంలో ఇంకా జాగ్రత్త అవసరం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలు పాటిస్తూ మందులు వాడటం మంచిది. శక్తి స్థాయిలు కొంచెం మెరుగ్గా ఉంటాయి. తేలికపాటి వ్యాయామం లేదా నడక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు పని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిన్నటి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. సహోద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. మీ తెలివితేటలతో, సంభాషణా నైపుణ్యంతో పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశముంది. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఆర్థికంగా ఈ రోజు సానుకూల మార్పులు కనిపిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందే అవకాశముంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. అయినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. పొదుపు చేయడం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. స్నేహితులు లేదా పెద్దల నుండి ఆర్థిక సలహాలు లభించవచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవచ్చు. భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. మార్కెట్లో మీ పరపతి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. కొత్త ఆలోచనలను అమలు చేయడానికి ఇది మంచి సమయం. విద్యార్థులకు ఈ రోజు కూడా అత్యంత అనుకూలంగా ఉంది. చదువులలో మంచి ప్రతిభ కనబరుస్తారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి బాగుంటాయి. పరీక్షలలో విజయం సాధించే సూచనలు బలంగా ఉన్నాయి. ఉన్నత విద్య లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల వార్తలు అందవచ్చు. స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వివాహిత దంపతులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు చక్కగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి రోజు. కలిసి ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా గడుస్తుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఒకరికొకరు సమయం కేటాయించుకుంటారు. మీ బంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలు చేయవచ్చు. మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి కూడా ఇది అనుకూలమైన సమయం కావచ్చు. కుంభరాశివారికి మే 15వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మాటల్లో మాధుర్యం పెరుగుతుంది. దీనివల్ల కుటుంబంలో మీ మాటకు విలువ లభిస్తుంది. అన్నదమ్ములు లేదా అక్కచెల్లెళ్ల నుండి సహకారం లేదా శుభవార్తలు అందే అవకాశముంది. కుటుంబంతో కలిసి భోజనం చేయడం లేదా చిన్న విందు ఏర్పాటు చేసుకోవడం వంటివి జరగవచ్చు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఛాతీ లేదా కడుపుకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. పని ఒత్తిడిని తగ్గించుకోవడం, అనవసర ఆందోళనలకు దూరంగా ఉండటం మంచిది. తగినంత విశ్రాంతి తీసుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మందులు వాడటంలో అశ్రద్ధ చేయవద్దు. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులు, పై అధికారుల నుండి సహకారం అందుతుంది. మీ ఆలోచనలను, ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగలుగుతారు. జీతభత్యాల విషయంలో లేదా హోదా పెరుగుదల విషయంలో సానుకూల సంకేతాలు ఉండవచ్చు. పని ప్రదేశంలో ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఈ రోజు చాలా బాగుంటుంది. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. మీరు కోరుకున్న విధంగా డబ్బు చేతికి అందుతుంది. స్నేహితులు లేదా పెద్దల నుండి ఆర్థిక సహాయం లేదా సలహాలు లభించవచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశముంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. కొత్త పరిచయాల ద్వారా వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. భాగస్వాములతో అవగాహన కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. మీ వ్యాపారానికి సంబంధించిన లక్ష్యాలను చేరుకోగలుగుతారు. మార్కెట్లో మీ పలుకుబడి పెరుగుతుంది. కొత్త ఆలోచనలు మంచి ఫలితాలనిస్తాయి. విద్యార్థులకు ఈ రోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత బాగా పెరుగుతుంది. నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుంటాయి. పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు.
ఉన్నత విద్య లేదా విదేశీ విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గురువుల నుండి ప్రశంసలు, మార్గదర్శకత్వం లభిస్తుంది. వివాహితులకు ఈ రోజు ఆనందంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకోవడానికి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనువైన రోజు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మధ్య ప్రేమ, అవగాహన మరింత పెరుగుతాయి. ఒకరికొకరు మీ భావాలను స్వేచ్ఛగా పంచుకుంటారు. కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశముంది. మీ బంధం గురించి పెద్దలతో మాట్లాడటానికి కూడా ఇది మంచి సమయం కావచ్చు. మీ కోరికలు నెరవేరే సూచనలున్నాయి. కుంభరాశివారు పాటించవలసిన పరిహారాలు. కుంభరాశివారికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రతి శనివారం నవగ్రహాల దగ్గరగాని, శనీశ్వరుడి ఆలయంలోగాని నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. వీలైతే ఓం సం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని కొన్నిసార్లు జపించడం వల్ల శని గ్రహ దోషాలు తగ్గుతాయి. అలాగే శనివారం రోజు కాకులకు ఆహారం పెట్టడం, పేదవారికి దుప్పట్లు లేదా ఇనుముకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల శనిదేవుడు శాంతిస్తాడు. శివుడిని, హనుమంతుడిని పూజించడం కూడా కుంభరాశివారికి ఎంతో మేలు చేస్తుంది. మీ ప్రవర్తన, అలవాట్లను మంచిగా ఉంచుకోవడం కూడా ఒక ముఖ్యమైన పరిహారం. ఎప్పుడూ నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి. కష్టపడి పనిచేయండి. సోమరితనాన్ని దరిచేరనికండి. పెద్దలను గౌరవించడం, అవసరంలో ఉన్నవారికి చేతనైన సహాయం చేయడం మీలోని మానవతా దృక్పథాన్ని బలపరుస్తుంది. ఇది శనిదేవుడికి ఇష్టమైన గుణం. చెడు అలవాట్లకు, అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. చివరగా, రోజూ కాసేపు దైవ ప్రార్థన లేదా ధ్యానం చేయడం వల్ల మనస్సు నిలకడగా ఉంటుంది. అనవసరమైన ఆందోళనలు తగ్గుతాయి. మీకు ఇష్టమైన దేవుడిని రోజూ తలచుకోండి. ముఖ్యంగా వినాయకుడిని పూజించడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే శనివారం మీ ఇంటికి దగ్గర్లో ఉన్న రావిచెట్టుకు నీరు పోయడం, ప్రదక్షిణలు చేయడం కూడా శుభ ఫలితాలనిస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలను భక్తితో, నమ్మకంతో పాటిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలా వరకు తగ్గి సుఖశాంతులు లభిస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.